హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాం. అండ్ ఈరోజు మనము రీసెంట్గా జరిగిన సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఈసారి మనం ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా డిఫరెంట్ పీపుల్కి అవార్డ్స్ వచ్చాయి. మరి అవార్డ్స్ ఏంటి, అసలు ఎవరెవరు నామినేట్ అయ్యారు, అండ్ అవార్డ్స్ని గెలుచుకుంది ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ మూవీ అవార్డ్ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు నేను మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకోసం వీడియో చేసినందుకు మీరు నా కోసం ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ అలా ఫోన్ని టిల్ట్ చేసి కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని వైట్ కలర్కి మార్చేయండి. అండ్ అలాగే కింద థమ్ సింబల్లో ఉన్న లైక్ బటన్ కూడా ప్రెస్ చేస్తే ఇంకా హ్యాపీ. నో కమింగ్ టు ద టాపిక్. ఈ లిస్ట్లో ఫస్ట్ అవార్డ్ అయితే ద బెస్ట్ సపోర్టింగ్ మేల్ యాక్టర్. అండ్ ఈ అవార్డ్కి నామినీస్ చూసుకుంటే దక్షిత్ శెట్టి ఫ్రమ్ దసరా, కోటా జయరాం ఫ్రమ్ బలగం, విష్ణు ఫ్రమ్ కీడకోల, అండ్ నరేష్ గారు ఫ్రమ్ సామాజవర్గమన, బ్రహ్మానందం ఫ్రమ్ రంగమార్తాండ, రవితేజ ఫ్రమ్ వాల్తెర్ వీరవి. అండ్ ద విన్నర్స్ ఆర్ బ్రహ్మానందం గారు ఫ్రమ్ రంగమార్తాండ అండ్ రవితేజ ఫ్రమ్ వాల్తెర్ వీరయ్య. వీళ్ళిద్దరికైతే బెస్ట్ సపోర్టింగ్ మేల్ యాక్టర్ అనే ఒక అవార్డ్ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఐ థింక్ దే ఆర్ హైలీ డిజర్వింగ్. మీరేమనుకుంటున్నారు? ఈ లిస్ట్లో ఉన్న వీళ్ళే డిజర్వింగా లేదా ఇంకెవరైనా డిజర్వింగ్ అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు కూడా నా అలాగే బ్రహ్మానందం గారు అండ్ రవితేజ గారు డిజర్వింగ్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అండ్ ద నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫీమేల్ కేటగిరీలో అయితే రూపలక్ష్మి గారు ఫ్రమ్ బలగం నుంచి గెలుచుకున్నారన్నమాట. అండ్ నౌ నంబర్ 3 ఇన్ ద లిస్ట్ బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ ఇన్ మేల్ కేటగిరీ. దీనికి నామినేస్ అయితే ఆనంద్ దేవరకొండ ఫ్రమ్ బేబీ, బాలయ్య ఫ్రమ్ భగవత్ కేసరి, ధనుష్ ఫ్రమ్ సార్, హాయ్ నానాలో నుంచి నాని గారు, అండ్ వన్స్ అగైన్ నాని గారు ఫ్రమ్ దసరా, నవీన్ పోలిశెట్టి ఫ్రమ్ మిస్టర్ శెట్టి అండ్ మిసెస్ పోలిశెట్టి, అండ్ ప్రకాష్ రాజు గారు ఫ్రమ్ రంగమార్తాండ. అండ్ ఈ అవార్డుని కూడా ఇద్దరు విన్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇద్దరు ఎవరంటే ప్రకాష్ రాజు గారు ఫ్రమ్ రంగమార్తాండ అండ్ నవీన్ పోలిశెట్టి ఫ్రమ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి. మీరేమంటారు? వీళ్ళిద్దరు ఈ అవార్డుకి డిజర్వింగేనా లేదా ఇంకెవరికైనా ఇవ్వాల్సింది అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే మీకు ఇద్దరిలో ఎవరిష్టం కూడా కామెంట్ చేసేయండి. అండ్ నౌ నంబర్ 4 ఇన్ ద లిస్ట్ బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ ఫీమేల్ కేటగిరీ. దీనికి నామినీస్ ఎవరెవరంటే అనుష్క శెట్టి గారు ఫ్రమ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి, సమంత ఫ్రమ్ శాకుంతలం, వైష్ణవి ఫ్రమ్ బేబీ, మృణాల్ ఠాగూర్ ఫ్రమ్ హాయ్ నానా అండ్ కీర్తి సురేష్ ఫ్రమ్ దసరా. అండ్ వెరీ సర్ప్రైజింగ్లీ ఈ అవార్డ్ని బేబీ మూవీకి గాను వైష్ణవి గారు గెలుచుకున్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగానే వైష్ణవి ఈ అవార్డ్కి డిజర్వింగా లేదా ఇంకెవరైనా గెలవాలనుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పేసేయండి. నా నంబర్ 5 ఇన్ ద లిస్ట్ బెస్ట్ డైరెక్టర్. అండ్ దీనికి నామినీస్ వచ్చేసి అనిల్ రావిపూడి ఫర్ భగవత్ కేసరి, కార్తిక్ ఫ్రమ్ విరూపాక్ష, సౌరవ్ ఫర్ హాయ్ నానా, శ్రీకాంత్ ఓడేలా ఫర్ దసరా, సాయి రాజేష్ ఫర్ బేబీ, ప్రశాంత్ నీల్ ఫర్ సలార్ అండ్ వేణుగారు ఫ్రమ్ బలగం. అండ్ ఈ అవార్డు విన్నర్ వచ్చేసి వేణు వెలదండి ఫర్ బలగం. అండ్ నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ ఫీమేల్. అండ్ ఈ అవార్డుకి నామినీస్ వచ్చేసి అనుష్క శెట్టి ఫ్రమ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అండ్ సమంత ఫ్రమ్ శాకుంతలం, కీర్తి సురేష్ ఫ్రమ్ దసరా, వైష్ణవి ఫ్రమ్ బేబీ అండ్ మృణాల్ ఠాగూర్ ఫ్రమ్ హాయ్ నానా. అండ్ ఈ అవార్డు విన్నర్ వచ్చేసి కీర్తి సురేష్ ఫర్ దసరా. అండ్ నాకు తెలిసి నేను చెప్పిన ఈ లిస్ట్లో ద మోస్ట్ డిజర్వింగ్ యాక్టర్స్ ఎవరున్నారంటే అది కీర్తి సురేషే. చాలా బాగుంటుంది భయ తన యాక్టింగ్ దసరా మూవీలో. అండ్ ఆ రోల్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఆ క్యారెక్టర్కి సినిమాలో. సో అందువల్లే అనుకుంటా తన యాక్టింగ్ అంత బాగా అనిపించింది ప్రతి ఒక్కరికి. అండ్ ఇప్పుడు అవార్డు కూడా గెలిచేసుకుంది. దసరా మూవీలో కీర్తి సురేష్ యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? మీకు కూడా నాలాగే చాలా నచ్చేసిందా? నచ్చితే కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన నామినీస్లో కీర్తి సురేష్తో పాటు ఇంకెవరైనా డిజర్వింగ్ అని మీకు అనిపిస్తున్నారా? అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. అండ్ నౌ ఫైనల్లీ కమింగ్ టు ద బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే అన్ని అవార్డ్స్లో ద మోస్ట్ రేటెడ్ అవార్డ్ అయితే ఇది అనమాట. ఫిలింఫేర్ అవార్డ్స్లో దేనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చిన అయ్యకపోయినా మెయిన్లీ బెస్ట్ ఫిలిం అండ్ బెస్ట్ యాక్టర్కి అయితే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఈ బెస్ట్ యాక్టర్కి నామినీస్ ఎవరెవరని చూసుకుంటే ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఫ్రమ్ బేబీ మూవీ, అండ్ బాలయ్య ఫ్రమ్ భగవత్ కేసరి, అండ్ ధనుష్ ఫ్రమ్ సార్ మూవీ, అండ్ నాని ఫ్రమ్ హాయ్ నానా అండ్ బోత్ దసరా కూడా, అండ్ చిరంజీవి గారు ఫ్రమ్ వాల్తెర్ వీరయ్య, నవీన్ పోలిశెట్టి ఫ్రమ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి, ప్రకాష్ రాజు గారు ఫ్రమ్ రంగమార్తాండ. అండ్ ద విన్నర్ ఈస్ వెయిట్ విన్నర్ ఎవరో నేను చెప్పబోయే ముందు మీకు ఒకవేళ తెలిస్తే లేదా మీరు ప్రిడిక్ట్ చేసి ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, తెలుసుకుందాం. అండ్ ద విన్నర్ ఈస్ నాని ఫ్రమ్ దసరా. యాక్చువల్లీ
నాని గారు ఈ ఇయర్లో చేసిన 2 మూవీస్ హాయ్ నాన్న అండ్ దసరా, అండ్ ఆ 2 మూవీస్కి అతను నామినేట్ అయిపోయాడు అనమాట. అండ్ అందులో 2 మూవీస్లో దసరా మూవీకి అయితే నాని గారికి ఫిలింఫేర్ అవార్డు వచ్చేసింది. రియల్లీ ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్లో అండ్ ఓవరాల్ 2023 ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ అంటే దసరాలో నాని గారే భయ్య. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎవర్ పర్ఫార్మెన్సెస్ డెలివరీ చేశారు భయ్య నాని గారు దసరాలో. మెయిన్లీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో అతని యాక్టింగ్ ఉంటుంది, లిటరలీ సినిమాని పీక్స్కి వెళ్ళి తీసుకుపోయింది. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, ద బెస్ట్ ఫిలిం బై క్రిటిక్స్. దీనికి నామినేషన్స్ వచ్చేసి బేబీ, దసరా, హాయ్ నాన్న, సలార్, మిస్టర్ పోలిశెట్టి, సామాజిక వర్గమన. అండ్ ఈ అవార్డు విన్నర్ వచ్చేసి సర్ప్రైజింగ్లీ బేబీ మూవీ భయ్యా. టు బీ ఫ్రాంక్, ఇది చూడగానే ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను. ఎందుకో నాకు బేబీ అంత హైలీ డిజర్వింగ్ అనిపించట్లేదు ఈ అవార్డుకి. మీరేమనుకుంటున్నారు? నిజంగా బేబీ అంత డిజర్వింగా? కింద కామెంట్స్లో చెప్పండి ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఒకవేళ నేను ఈ లిస్ట్లోని బేబీ కాకుండా ఇంకేదైనా మూవీ పిక్ చేసుకోవాలంటే నేనైతే హాయ్ నాన్న పిక్ చేసుకుంటా. అలా మీకు ఒక ఆపర్చునిటీ వస్తే మీరేం పిక్ చేసుకుంటారు? కామెంట్ చేయండి. అండ్ నౌ ఫైనలీ కమింగ్ టు ద బెస్ట్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ తెలుగు. దీనికి నామినేస్ వచ్చేసి బేబీ, దసరా, హాయ్ నాన్న, సలార్, మిస్టర్ పోలిశెట్టి, బలగం, సామాజిక వర్గం. అండ్ విన్నర్ వచ్చేసి బలగం, డైరెక్టెడ్ బై వేణుయలదండి. ఈ అవార్డ్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి. లైక్ బెస్ట్ ఆల్బమ్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్, బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అని. అవి కూడా ఒకసారి షార్ట్ అండ్ స్పీడ్గా చెప్పేస్తా చూసేయండి. బెస్ట్ ఆల్బమ్ బేబీ విజయ్, బెస్ట్ లిరిక్స్ అనంత్ శ్రీరామ్ బేబీ, అండ్ బెస్ట్ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ గారు ఫర్ దసరా మూవీ అండ్ ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్. బెస్ట్ సినిమాటోగ్రఫీ సత్యసూర్యన్ దసరా మూవీ, అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ కుల్లా అవినాష్ ఫర్ దసరా మూవీ, అండ్ బెస్ట్ డెబ్యూటెంట్ మేల్ యాక్టర్ సంగీత్ శోభన్ ఫర్ మ్యాడ్ మూవీ, బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా ఫర్ దసరా అండ్ సౌర్యో ఫర్ హాయ్ నాన్న. సో అవి బాయ్ ఈ రచన ఫిలింఫేర్ అవార్డ్స్. అండ్ కొన్ని ఇంకా చిన్న అవార్డ్స్ అన్నీ చాలా మిస్ అయిపోయాను. అవన్నీ పెట్టుంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోద్దని కొన్ని అవార్డ్స్ అయితే స్కిప్ చేయడం జరిగింది. అండ్ ఒక్కసారి అలా ఏ మూవీస్కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయని చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ దసరా మూవీ ఉంది భయ్య 6 ఫిలింఫేర్ అవార్డ్స్తో, అండ్ సెకండ్ ప్లేస్ బేబీ మూవీ ఉంది 5 ఫిలింఫేర్ అవార్డ్స్తో, అండ్ థర్డ్ ప్లేస్లో బలగం మూవీ ఉంది విత్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టాటా అండ్ బాయ్.